హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఇక్కడ మేము ఎక్కడికి బయలుదేరామంటే షాపింగ్ అండి. మా అబ్బాయి బర్త్డే ఉంది, వాడికి డ్రెస్సెస్ తీసుకోవడానికి షాపింగ్ కి బయలుదేరాము. అయితే మేము లంచ్ టైంలో బయటికి వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా లంచ్ బయట చేయాల్సింది, ఎందుకంటే అది మా పాప ప్లాన్ అండి. లంచ్ టైంలో వెళ్తే లంచ్ చేద్దామంటది బయట, లేదంటే ఈవినింగ్ వెళ్తేనేమో డిన్నర్ చేద్దామంటది. ముందే ప్లాన్ చేసుకొని వస్తుంది. గ్రామ్స్ కూడా ఇచ్చిందా నీకు? ఇక మా వంతునేమో ఇట్లుంటది. వాడు ప్రతిదీ లెక్క పెట్టుకుంటా కొలుచుకుంటా ఈ మధ్యలో జోక్కునే తెచ్చుకునేది, వాడు జోక్కుంటా తింటాడు. నేను మా పాప ఏమో మాకు ఏది ఇష్టమైతే అది తినేస్తామండి. మేము స్వాగత్ గ్రాండ్కి వెళ్ళామండి. చికెన్ లాలీపాప్స్ను బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. స్వాగత్ గ్రాండ్కి ఎందుకంటే చాలా నీట్గా ఉంటుందండి ఫుడ్. అంటే మసాలాలు లేకుండా మంచిగా ఉంటుంది, మన లైట్గా ఉంటుంది. మనం బిర్యానీ తిన్నా కూడా లైట్గా అనిపిస్తుంది. తినేసి అక్కడ నుండి షాప్కి వెళ్ళామండి, వెస్ట్ సైడ్. మా అబ్బాయి ఆ షాప్కే వెళ్దామన్నాడు. ఎప్పుడు వీడి కోసం షాపింగ్ వెళ్ళినా వాళ్ళ చెల్లె ఎక్కువ డ్రెస్సెస్ తీసుకుంటుంది. అందుకనే వాడు ఇంటి దగ్గరే చెప్తాడు, ఈసారి నా షాపింగ్ నువ్వు తీసుకోవద్దని చెప్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, ఎందుకంటే మాకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కదా లేడీస్ డ్రెస్సెస్. వాడేమో ఒక గంటలో ఒక్క డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాడు. అది ప్రాబ్లం అక్కడ. ఎప్పుడు వెళ్ళినా వీళ్ళిద్దరికి గొడవే. నా షాపింగ్ కానీ వస్తారు, ఎప్పుడు చిలకాయ తీసుకుంటావు మమ్మీ అంటాడు. వాడి సెలెక్షన్ మామూలుగా ఉండదు. చూడండి, మేము లంచ్ చేసిన తర్వాత వెళ్తే 5:30 అయిందంటే 2:30 నుంచి 5:30 3 అవర్స్ వాడు 3 డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాడు అంటే చూడండి. అందుకనే వాడితో వాళ్ళ డాడీ రాడు, వాళ్ళ డాడీకి అంత ఓపిక ఉండదు. అందుకని నన్ను బలి చేస్తారు. వాడు బర్త్డేకి ఓన్లీ బట్టలు తప్ప వాడికి ఏది స్పెషల్ గిఫ్ట్ ఎప్పుడు ఏ ఇయర్ కూడా ఇవ్వలేదండి. బర్త్డే రోజు గిఫ్ట్ అంటే మామూలుగా కొనిస్తారు కదా ఏదైనా స్పెషల్గా, అట్లా ఎప్పుడు కొనివ్వలేదు వాడికి. ఓన్లీ డ్రెస్ కొనిస్తాను, ఈవినింగ్ కేక్ కట్ చేపిస్తాను. ప్రతి ఇయర్ కంపల్సరీ ఫుడ్ డొనేట్ చేస్తా. ఒక 100 నుండి 120 150 మెంబర్స్కైనా ఫుడ్ డొనేట్ చేస్తానండి. అంతే తప్ప వాడికి స్పెషల్గా గిఫ్ట్ మాత్రం ఎప్పుడు వాడు ఇంటర్ కాలేజ్ టాపర్ వచ్చినా కూడా ఏ సెలబ్రేషన్ చేయలేదు. ఎందుకో నాకు ఇలా అలాంటివన్నీ వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది అండి. 5 డ్రెస్సెస్ ట్రయల్ చేశాడండి, 3 డ్రెస్సెస్ తీసుకున్నాడు. బర్త్డే రోజు వేసుకుంటాడు కదా, అవేంటో చూపిస్తాను. నుంచి మెట్రో షాపింగ్ వెళ్ళామండి. కొంచెం ఇంట్లోకి సరుకులు ఉండే, అట్లానే ట్యూబ్ లైట్స్ తీసుకున్నాము. ఇక్కడ చాలా తక్కువకి వస్తాయి లైట్స్. ఆ కొత్తింటి కోసం అండి, ఊర్లో కడుతున్నాను కదా. ఇక్కడ బయట గోలీ సోడా ఉండదండి, తాగుతున్నాం. ఎందుకంటే తిన్నదంతా అరగాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.